ఓరుగల్లులో సీఎం టూర్ కాని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి టూర్ ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు. మామనూరు ఎయిర్పోర్ట్ ను వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఇక బహిరంగ సభకు ముందే ఓరుగల్లుపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టుకు 4170 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. వరంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ వెళ్తారు సీఎం. 2:30 నుంచి 3:10 వరకు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, కాళోజీ ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శించి ఆ తర్వాత ఇందిరా శక్తి విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి. హనుమకొండలో విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్న సందర్భంగా సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. 1,00,000 మంది మహిళలతో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం ప్రారంభించబోయే కాళోజీ కళాక్షేత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు అధికారులు. వరంగల్లో సీఎం సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్ట్స్ కాలేజీలో సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. 10 నెలల పాలన వరంగల్లో విజయోత్సవ సభ ఉంటుందన్నారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రధానమైన అంశాలను మేము అమలు చేసే కార్యాచరణ తీసుకున్నామని, ఈ ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, విద్య వైద్యం గురించి కానీ చేసిన కార్యక్రమాలను మరి ప్రజల ముందు పెట్టడానికి ఈ వరంగల్ని ఎన్నుకొని ఇక్కడ సభ నిర్వహిస్తున్నందుకు ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓరుగల్లు అభివృద్ధికి 4170 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. మంచినీటి సరఫరా వ్యవస్థల నిర్మాణాలు చేపడతామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి మామనూరు ఎయిర్పోర్టు సాధించినట్లు చెప్పారు మంత్రి. ఎయిర్పోర్టు విస్తరణ భూసేకరణకు జీవో రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని ముందుకు పోతున్నాం. మినీ ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా 1.5 years లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీఎం వరంగల్ సభను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు. కాళోజీ కళాక్షేత్రంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. మీరు బిడ్డ ఇదే విధంగా కనుక రెచ్చగొట్టుడు, ఇదే విధంగా దాడులు చేసుడు, అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ దాడులు కనుక చెయ్యాలే, మళ్ళా మేము మా ఓపికను పరీక్షించొద్దు చెప్తున్నా. బహిరంగ సభకు ముందే ఓరుగల్లుపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. భూసేకరణకు 205 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటు వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని విజన్ 2041 కు సర్కార్ ఆమోదం తెలిపింది. కూడా మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్ల నిర్మాణం కోసం 32 లక్షల నిధులు మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు పొడిగించింది. 8.30 కిలోమీటర్ల ఇన్నర్ రోడ్ నిర్మాణానికి 80 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మామనూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి, భూసేకరణకు 205 కోట్లు మంజూరు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు ఎంపీ కడియం కావ్య. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాల సంస్థ మామనూరు ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ఎన్ఓసీ ఇచ్చిందని వివరించారు. ఎయిర్పోర్టుతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ కావ్య. ముఖ్యమంత్రి ప్రతి అంశంలో కూడా ప్రతి కేంద్ర మంత్రిని కలవడం కానీ, అక్కడ ఉన్న ముఖ్యులను కలవడం కానీ, వరంగల్కి రావాల్సింది కానీ, తెలంగాణకు రావాల్సినవి కానీ అన్నిటి గురించి అడగడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్పకుండా మామనూరు ఎయిర్పోర్ట్ అనేది ఒక నిజం అవ్వబోతుంది. గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 4170 కోట్లు మంజూరు చేసింది. వరంగల్ కార్పొరేషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ఈ నిధులను మంజూరు చేస్తూ జీవో రిలీజ్ చేసింది. వరంగల్ సిటీ వాసుల చిరకాల వాంఛ నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన జరగనుంది. మాస్టర్ ప్లాన్ ద్వారా 3 దశల్లో ఈ పనులు జరుగుతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, భారీ వర్షాల్లో ముంపు సమస్యలు లేకుండా నీటి పారుదల, మంచినీటి సరఫరా వ్యవస్థలు, నీటి వనరుల పునరుజ్జీవం, జలాశయాల నిర్వహణ ప్రణాళిక, పవర్, ఇంటర్నెట్ లాంటి సేవల కోసం భూగర్భ నాలాల పనులు జరగనున్నాయి. నిధుల మంజూరుపై నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు.